భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. వెల్కమ్ టు కృష్ణాష్టమి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఎలాగో చక్కగా సెట్ని కూడా రెడీ చేసేసాము అండ్ మా పల్లవి కూడా రెడీగా ఉంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. కృష్ణాష్టమి అలాగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు పల్లవి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి అలాగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో ఈ పండుగ రోజు పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే చక్కగా కృష్ణుడి వేషం వేయించి ఆ అడుగులు కూడా వేయిస్తూ ఉంటారు అండ్ రాధా వేషం కూడా వేస్తూ ఉంటారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. సో ఓకే, ఇవాళ ఎలాగో పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ లిఖిత గారు. హాయ్ లిఖిత గారు. హాయ్ లాస్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇవాళ కృష్ణాష్టమి అలాగే శ్రావణ శుక్రవారం అనమాట. మా కోసం ఇంత స్పెషల్ డే రోజు ఎటువంటి స్పెషల్ రెసిపీ చేస్తున్నారు? ఫూల్మఖని ఖీర్ చేస్తున్నాను. సో ఖీర్ అంటే ఎప్పుడు మనం సేమియాతోనే చేసుకుంటూ ఉంటాము. ఫూల్ మఖని అనేది కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నారు. సో నువ్వేమంటావు పల్లవి? యా, ఫూల్ మఖాని కూడా మనకు టైప్ ఆఫ్ సీడ్ అనమాట. సో సీడ్స్ మనం ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటూ ఉంటాం. సో తను చక్కగా పండుగ రోజు మ్యాండేటరీగా స్వీట్ చేసుకుంటాం. స్వీట్లో మంచి ఇంగ్రీడియంట్ మిక్స్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్య. ఓకే, పర్ఫెక్ట్. అండ్ కొంచెం నిజంగానే పల్లవి చెప్పినట్టు డిఫరెంట్గా చేస్తున్నారు. ఫుల్ మఖాని తీసుకొచ్చేసారు. అండ్ అదేం పేస్ట్? జీడిపప్పు పేస్ట్, కాజు పేస్ట్. సో మరింత టేస్ట్ కోసం అనమాట. స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి వేయాలి, కొంచెం గీ వేసుకోవాలి, నెక్స్ట్ గీ తర్వాత పూల్ మఖని ఫ్రై చేసుకోవాలి. సో బేసిక్గా లిఖిత గారు మీరు కొంచెం సైలెంట్ ఆ ఇంట్లో? కొంచెం కాదు, చాలా సైలెంట్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా బ్రదర్, మదర్, ఫాదర్ అంతే. ఓకే. సో అన్నయ్య మాత్రం బాగా ఆట పట్టిస్తాడు. తమ్ముడా? ఓకే. ఏడిపిస్తూ ఉంటాడా మరి? ఓకే. ఓకే, సో లైట్గా వేయించుకున్నాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత పాలు వేసేద్దాం. సో మీరు ఎలా కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటూ ఉంటారా? అప్పుడప్పుడు, అంటే ఫ్రీక్వెంట్ గా కాదు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇంట్లో అలా చేసుకుంటాం. ఓకే. సో బొమ్మల కొలువు వాళ్ళంతా పెట్టుకుంటారు. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి వేషాలు వేసి ఓకే రెడీ చేయడం అలాగా అనమాట. సూపర్. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఒక 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సరే, మరి ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారా వంటల్లో, లేకపోతే మీరే చేస్తారా ఏంటి? అంటే హెల్ప్ చేస్తూ ఉంటా. కోవిడ్ లో నేను చేయడం స్టార్ట్ చేశాను. నేర్చుకున్నారా? చక్కగా బాగానే ఉంటుంది. అందరు తింటారా? బాగా తినొచ్చా? సేఫ్గా. ఓకే. మీరు బాగా అంటే ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి? అంటే నేను చేయగలిగింది బాగా అయితే బిర్యానీ అండ్ కూల్ కేక్స్. కూల్ కేక్సా? వావ్, అసలు కూల్ కేక్ చేయడం అంటేనే ఒక ఆర్ట్ యాక్చువల్లీ. సూపర్. సో ప్రాపర్ ఇక్కడ నేటివ్ ప్లేస్? మేము కూచిపూడి, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి. సో నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం. సో ఇది ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండబోతుంది అనమాట. వావ్. సో ఇంకా ఫేవరెట్ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? కుకింగే హాబీ. కుకింగే హాబీ అనమాట. సో అయితే పెళ్ళైతే హ్యాపీ హస్బెండ్ ఎవరో. ఎందుకంటే ఇప్పుడు అందరు అమ్మాయిలకి కుకింగ్ రాదు యాక్చువల్గా, హస్బెండ్సే నేర్చుకుంటున్నారు, అబ్బాయిలే నేర్పిస్తున్నారు చాలా మందికి.
సో లక్కీ హస్బెండ్ అనమాట. ఓకే ఓకే, సో పర్ఫెక్ట్గా పొంగుతున్నాయి పాలు కూడా, బాయిల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ వేసుకుందాం. వావ్, సో మంచి ఫ్లేవర్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చారు. సూపర్. సో తర్వాత నెక్స్ట్ ఇలాచీ పౌడర్. మంచి అరోమా వస్తుంది. సో ఇంకా అంతే కదా మరి, అంతే, అయిపోయినట్టే. సర్వ్ చేసుకుందాము. యా, సర్వ్ చేసేస్తాం. చాలా మంచి అరోమా వస్తుంది. ఇలాచీ పౌడర్ అండ్ మనం రోజ్ వాటర్ కూడా వేసాం కదా. ఖీర్ రెడీ అయిపోయింది లాస్యా. ఓకే, ఎంతో రుచికరమైన ఫూల్ మఖానీ ఖీర్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఫూల్ మఖానీ ఖీర్ కి కావాల్సిన పదార్థాలు: ఫూల్ మఖానీ 1 కప్పు, పాలు 1/2 లీటర్, రోజ్ వాటర్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, బ్రౌన్ షుగర్ కొద్దిగా. ఫూల్ మఖానీ ఖీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఫూల్ మఖానీ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత బ్రౌన్ షుగర్, జీడిపప్పు పేస్ట్, రోజ్ వాటర్, యాలకుల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఫూల్ మఖానీ ఖీర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఓకే. నాకైతే చాలా 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 నచ్చింది. ఎందుకంటే క్యాష్యూ పేస్ట్ కూడా వేసాం కాబట్టి పాలు అండ్ క్యాష్యూ పేస్ట్ మంచిగా జెల్లప్ అయిపోయాయి. అండ్ ఫూల్ మఖానీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఇలా అనిపించింది పల్లవి? సో ఇప్పుడు మనం ఖీర్ అనగానే సేమియా లేదంటే సాబుదానా 2 యాడ్ చేస్తాం, బట్ డిఫరెంట్గా మనం లోటస్ సీడ్స్ యాడ్ చేస్తాం. సో ఇది కూడా చాలా చక్కగా ఉంది అండ్ వెరీ హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత గారు. మంచి రెసిపీని ఇవాళ మాకు అండ్ ఈటీవీ లైఫ్ వ్యూవర్స్కి పరిచయం చేశారు. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్. వావ్, అసలు ఫూల్ మఖానీ లిఖిత గారు చాలా చాలా స్పెషల్గా సూపర్ టేస్టీగా చేశారు. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మోదక్. వావ్, సో చక్కటి స్వీట్ చేస్తున్నావు. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏమేమి వేస్తావు? డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మిక్స్డ్ ఉంటాయి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా అంజీరా, డేట్స్ తీసుకొచ్చావు, నట్స్ తీసుకొచ్చావు, బాదం, పిస్తా. వావ్, సూపర్ కాంబినేషన్ యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ మోదక్స్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా మనం అంజీర్ అండ్ డేట్స్ మిక్సీ పట్టాలి. ఓకే, సో అంజీర్ ఆల్రెడీ వాటర్లో నానబెట్టింది, హోల్ నైట్ సోక్ చేశాను దాన్ని. ఆ తర్వాత ఖర్జూరం కూడా. ఓకే, ఓకే, కొంచెం గీ వేసి దీన్ని రోస్ట్ చేసేద్దాం.
ముందుగా కొంచెం నెయ్యి, ఆ తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా అంజీర్ అండ్ ఖర్జూర్ది, సో యూజువల్గా అంజీరా అంటే మనకు డ్రైగా దొరుకుతుంది అండ్ ఫ్రెష్గా దొరుకుతుంది. ఏది ఎక్కువగా తీసుకుంటే బెటర్ ఉంటుంది, ప్రిఫర్ ఏది చేయొచ్చు? సో డయాబెటిక్ పీపుల్ వచ్చేసి ఫ్రెష్ ఫిక్స్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది, అండ్ నార్మల్ వాళ్ళు వచ్చేసి మనము డ్రైది కూడా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేద్దాం. ముందుగా జీడిపప్పు, ఆ తర్వాత బాదం, పిస్తా, పంకిన్ సీడ్స్ కూడా, సో ఇందులో మనం స్వీట్నర్స్ అంటే షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ ఏం యాడ్ చేయలేదు. సో ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చా, అంటే మనం నార్మల్ పీపుల్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చా ఏంటి? ఇందులో మనకు న్యాచురల్ స్వీట్ ఉంది కాబట్టి డయాబెటిక్ పీపుల్ తప్పనిసరిగా ప్రిఫర్ చేయొచ్చు, ఏం కాదు. బట్ ఏంటి అంటే ఎవరికైతే పోస్ట్ లంచ్ తర్వాత షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంటాయో, అంటే లైక్ 350-400 క్రాస్ అవుతూ ఉంటాయో, వాళ్ళు అంజీర్ అండ్ డేట్స్ కొంచెం తక్కువ ప్రిఫర్ చేయాలని, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయాలి. సూపర్. సో ఇదైతే చక్కగా మిక్స్ అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లార్చుకున్నాము. ఓకే, సో చక్కగా చల్లారిపోయింది. ఇంకా మోదక్ స్టడీ చేసుకుందాము. చేసేసుకుందాం. ఓకే లాస్ట్ డ్రై ఫ్రూట్స్ మోదక్ రెడీ అయిపోయాయి. డ్రై ఫ్రూట్స్ మోదక్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ మోదక్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం అరకప్పు, అంజీర్ అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు, గుమ్మడి గింజలు కొద్దిగా. డ్రై ఫ్రూట్స్ మోదక్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన అంజీరా, ఖర్జూరం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఖర్జూరం, అంజీర్ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, గుమ్మడి గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో మోదక్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ మోదక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా పల్లవి? ఓకే. టేస్ట్ చేసేద్దాం. ఓకే. డ్రై ఫ్రూట్స్ ఎంతైనా చాలా వరకు మనం చేసుకుంటాం, బట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం. అంటే పర్ఫెక్ట్గా వచ్చింది, సూపర్గా ఉంది. సో మోదక్స్ అనగానే పిండితో మనము దాన్ని స్టీమ్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కువగా మైదా పిండి, గోధుమ పిండి అలాగా.
సో అలా పిండి ఏమీ లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో అండ్ న్యాచురల్గానే మనం షుగర్స్ ఇందులో యాడ్ చేస్తాం, ప్రిజర్వేటివ్స్ కూడా ఏది లేకుండా హెల్తీగా చేస్తున్నాం. కృష్ణాష్టమి అలాగే శ్రావణ శుక్రవారం స్పెషల్ కాబట్టి చక్కగా రెసిపీస్ మాత్రం అదిరిపోయాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫూల్మఖానీ ఖీర్. లోటస్ సీడ్స్లో కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ అండ్ మజిల్ సోర్నెస్ కానీ మజిల్ స్టిఫ్నెస్ కానీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు లోటస్ సీడ్స్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. హీమోరాయిడ్స్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళు లోటస్ సీడ్స్ని ఎవ్రీడే 2 to 3 teaspoons వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సో ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ యూస్ చేసే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ అనేది తరచుగా వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో నట్స్ అండ్ సీడ్స్ యూస్ చేస్తున్నప్పుడు లోటస్ సీడ్స్ కూడా డైట్లో ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే పాలల్లో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ డి అబ్సార్ప్షన్ కూడా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్లో ఉపయోగపడుతుంది. అండ్ మన ఫుడ్ పిరమిడ్లో మిల్క్ అనేది కూడా వన్ ఆఫ్ ద గ్రూప్ కాబట్టి ఎవ్రీడే మనము మిల్క్ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే చాలా మంచిది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మోదక్. అంజీర్ అండ్ అలాగే డేట్స్, ఖజూరాలో 2 దాంట్లో కూడా మనకు ఐరన్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఆర్బీసీ సెల్స్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు ఎవ్రీడే కూడా అంజీర్ 2 అండ్ అలాగే డేట్స్ 3 to 4 తీసుకుంటే చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గిస్తుంది. దాంతోపాటు ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. అండ్ క్యాష్యూస్లో కూడా అండ్ బాదమ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెమొరీ ఫంక్షనింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ పిల్లలకు కూడా ఎవ్రీడే పెట్టడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో చక్కటి రెసిపీస్ 2 అండ్ వెరీ స్పెషల్గా ఉన్నాయి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్ట్ ఇయర్. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. మరొకసారి ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి అలాగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.